నా చావుకి కారణం దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళే అంటూ తన మరణ వాంగ్మూలాన్ని ఒక సెల్ఫీ వీడియో, అలాగే ఒక లెటర్ ద్వారా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రాజమౌళి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ ఆయన వీడియోని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో శ్రీనివాసరావు ఇప్పుడు అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడున్నారో కనబడటం లేదు. ఆయన అసలా సజీవంగా ఉన్నారా? లేదా? అనేటువంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రాజమౌళి గారి మీద, రమా రాజమౌళి గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా చావుకి కారణం రాజమౌళి గారే. రాజమౌళి గారు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు అంటూ తన మరణ వాంగ్మూలాన్ని ఒక సెల్ఫీ వీడియోలో, ఒక లెటర్ ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీనివాసరావు గారు అదృశ్యమయ్యారు. ఎక్కడా కనబడటం లేదు. అసలు ఆయన సజీవంగా ఉన్నారా? లేదా? అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఏంటి సార్, శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజమౌళి గారి ఎపిసోడ్ చూస్తే, తాజా ఎపిసోడ్ చూస్తుంటే నాకు గరికపాటి గారి ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నారు సమాజంలో. అంత పై స్థాయికి ఎదగడం అనేది అంత ఈజీ కాదు. ఒక రాజర్షి లాగా, బ్రహ్మర్షి లాగా సాధన చేసి వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. సో ఎదిగినప్పుడు ఎప్పుడో 30 years బ్యాక్ జరిగినటువంటి సంఘటనల్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు అని అంటే ఎవరు తీసుకొస్తున్నారు అనేది ఒక పెద్ద డౌట్ నాకు వ్యక్తిగతంగా చాలా డౌట్ ఉంది. అసలు ఈ లేనిది ఎందుకు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకొస్తున్నారు? ఇప్పుడు అంటే అసలు శ్రీనివాసరావు గారి మానసిక పరిస్థితి బాలేదని, ఆయన కావాలనే ఇప్పుడు ఒక ఫేమ్ కోసం రమా రాజమౌళి గారి మీద, రాజమౌళి గారి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇటువంటి విమర్శలు చేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా వస్తున్నాయి తెర మీదకి. ఇప్పుడు 30 years బ్యాక్ జరిగినటువంటి సంఘటనలండి. కామేశ్వరి గారు ఇండివిజువల్ గా బయటకు వచ్చారా? గరికపాటి గారి మీద, గరికపాటి నరసింహరావు గారి మీద ఎవరో ఉండి బయటకు తీసుకొచ్చి ఉంటారనేది డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. డౌట్ ఇప్పుడు లేదంటే ఒకేసారి 30 సంవత్సరాల నుంచి కాముగా ఉన్నటువంటి కామేశ్వరి గారు ఇప్పుడు వచ్చేసి ఆవిడ ఈ వీడియోలు ఈ మధ్య కాలంలో ఎందుకు పెట్టినట్టు, ఎందుకు నరసింహరావు గారి ఆయనకు ఉన్నటువంటి పరువుని, ప్రతిష్టని ఎందుకు భంగం కలిగించాలని ప్రయత్నం చేసినట్టు, దీని వెనక ఎవరున్నారు అనేది ఒకటి. రెండు, ఇప్పుడు రాజమౌళి గారి ఇష్యూలో కూడా ఈ రాజమౌళి గారు ఒక స్థాయికి ఎదిగారు. ఆయన టాలీవుడ్ నుంచి మన సినిమా ఇండస్ట్రీని, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ స్థాయికి చేర్చారు. ఇంకో మాట చెప్పాలంటే హాలీవుడ్ స్థాయిలో ఇప్పుడు ఫిల్మ్స్ తీస్తున్నాడు. మరి ఆ స్థాయికి ఎదిగినటువంటి డైరెక్టర్ ని ఎందుకు ఒకేసారి ఆయన సంపాదించుకున్నట్టు కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీయాలని చెప్పేసి ఇప్పుడు అనుకున్నాడు? అందులో స్నేహితుడు శ్రీనివాసరావు ఇప్పుడు ఎందుకు అనుకున్నాడు అని అంటే, ఆయనకు పుట్టినటువంటి ఆలోచన, ఆయన కలిగినటువంటి ఆలోచన అని చెప్పేసి మనం అనుకోవాలా? 30 సంవత్సరాల నుంచి మరి ఉంటూ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఆయన ఆ విధంగా మాట్లాడాడు? పైగా నేను మరణ వాంగ్మూలం ఇస్తున్నాను అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆమె కూడా, కామేశ్వరి గారు కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు కామేశ్వరి గారు? నాకు చావు తప్ప మరొక మార్గం లేదు, నన్ను మానసికంగా హింసించారు, నా కొడుకులకి కాకుండా చేస్తున్నాడు గరికపాటి నరసింహరావు గారు అని చెప్పి ఆవిడ ఒక వారం రోజులు గందరగోళం చేశారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ శ్రీనివాసరావు గారు ఒక వీడియో రిలీజ్ చేసేసి, ఆయన ఏదో ఒక 30 years బ్యాక్ ఒక లవర్ ఉండేదట, ఆ లవర్ ని ఈయన ప్రేమించారంట రాజమౌళి గారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి చెప్పి మరణ వాంగ్మూలం, నేను ఇదే వీడియోని మరణ వాంగ్మూలం అనుకోండి, దీని అంతటి కారణం రాజమౌళి అని చెప్తాడు. అసలు ఇప్పుడు ఆ లేడీ ఎవరు? రాజమౌళి గారు చేసుకున్నట్టు రమాదేవి గారే కదా. మరి రమాదేవి గారు ఇష్టపడకుండా రాజమౌళి గారిని చేసుకుంటుందా? అంటే శ్రీనివాసరావు గారిని నిజంగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఒకవేళ ఇష్టపడింది అనుకో శ్రీనివాసరావుని చేసుకునేది కదా. ఇప్పుడు ఇష్టం అనేది రాజమౌళి అనే శ్రీనివాసరావు మీద ఆధారపడి ఉంటుంది, రమాదేవి గారి మీద ఆధారపడి ఉంటుంది. రమాదేవి గారు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని చేసుకుంటారు. రాజమౌళి గారిని ఇష్టపడింది, రాజమౌళి గారిని చేసుకుంది. ఇప్పుడు ఈయన శ్రీనివాసరావుది ఒకవేళ నిజంగా అలాంటి ఎపిసోడ్ ఉన్నా వన్ సైడ్ లో అనుకోవాలి. అసలు ఇప్పుడు శ్రీనివాసరావు మీద కేసు పెట్టాలి వాస్తవంగా రమాదేవి గారు.
హ్మ్. తన పరువుకి డ్యామేజ్ చేస్తున్నాడని చెప్పి రమాదేవి గారు శ్రీనివాసరావు మీద కేసు పెట్టాలి ఇప్పుడు. తన తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా శ్రీనివాసరావు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి, మానసికంగా వేధిస్తున్నాడు రాజమౌళి అని చెప్పేసి అంటాడు ఆయన. హ్మ్. మానసికంగా వేధించి ఇంకొక మనిషి గురించి పట్టించుకునే అంత టైం రాజమౌళి గారికి ఉంటుందంటారా? జనరల్ గా అనుకుందాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, డైలీ అసలు శ్రీనివాసరావు అనే అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటి, డైలీ తన గురించి ఆలోచిస్తున్నాడు. తను ఏదో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని బయట చెప్తానని చెప్పేసి నన్ను టార్చర్ పెడుతున్నాడు, హరాస్ చేస్తున్నాడు ప్రతిరోజు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. హ్మ్. అసలు ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాళ్ళందరిని పట్టించుకునేటువంటి టైం ఉంటుందా రాజమౌళి గారికి? మామూలుగా జనరల్‌గా ఆలోచిద్దాం. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు. గరికపాటి గారికి మాత్రం వాళ్ళ టైం ఉంటుందా? ఆయన ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఆయనేంటో, ఆయన ప్రవచనాలేంటో, ఆయన వ్యవహారం ఏంటో, ఆయన బిజీలో ఆయన ఉంటారు. హ్మ్. కామేశ్వరి గారిని లేదంటే కామేశ్వరి గారి తోటి ఉండే వాళ్ళని వీళ్ళందరిని పట్టించుకుంటారా వీళ్ళు? ఆ స్టేజ్ కాదు కదా! ఆ స్టేజ్ ఆ స్టేజ్ దాటిపోయారు. ఇంకోటేంటంటే 30 సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఈ ఎపిసోడ్‌లు బయట పెడుతున్నారు. హ్మ్. నాకు తెలిసినంత వరకు ప్రతి వాళ్ళ జీవితంలో 30 సంవత్సరాల కిందకి పోతే, 30 సంవత్సరాలు వెనక్కి పోతే, ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి ఉంటాయి ఇలాంటియి. ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటాయి ఇలాంటివి. ఏదో ఒకటి మంచిదో, చెడుదో లేదంటే నెగెటివ్‌దో, పాజిటివ్‌దో ఏదో ఒకటి ఉంటది. ఖచ్చితంగా ఉంటాయి. ఆ 30 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి సమాజంలో ఇలాంటి వాళ్ళని పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళని డ్యామేజ్ చేస్తాము అనంటే, అసలు ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద తర్వాత వాళ్ళని ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ మీద నిజంగా కేసులు పెట్టాలి ఫస్ట్. అసలు ఓకే. ఈళ్ళెవరు కుట్ర ఎవరు చేస్తున్నారు ఇలాంటియన్నీని? హ్మ్. వీళ్ళెవరు కుట్ర చేస్తున్నారు అంటే ఇప్పుడు యాక్చువల్‌గా గరికపాటి నరసింహారావు గారేమో తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అండి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని చెప్పి ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా చెప్పారు. నరేంద్ర మోడీ గారికి హార్డ్ కోర్ ఫాలోయర్ ఆయన. హ్మ్. ఆయన ప్రవచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈయన రాజమౌళి గారు ఉన్నారంటే, రాజమౌళి గారు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఆయన పనేదో ఆయన చేసుకుంటారు. టాలీవుడ్‌లో కూడా ఎవరికీ వివాదాస్పదమైనటువంటి డైరెక్టర్ కాదాయన. హ్మ్. తన పనేదో తను చేసుకొని పోతుంటారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ కలర్ ఉంది ఆయన మీద. ఆయన మీద కూడా రాజమౌళి గారి మీద కూడా తెలుగుదేశం పార్టీ కలర్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇలాంటి సెలబ్రిటీస్ మీద కుట్ర జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే బలంగా ఉంది. ఆ ఓకే. కుట్రలో భాగంగానే ఇలాంటి వాళ్ళందరిని తీసుకొస్తున్నారేమోనండి. రాబోయే రోజుల్లో ఇంకెంతమందిని తీసుకొస్తారనేది ఇప్పుడు మనం అది గమనించాలసలు ఫస్ట్. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇదేదో గరికపాటి నరసింహారావు గారు, రాజమౌళి గారితోటి ఆగిపోతుంది అనుకోవద్దండి. ఇది వీళ్ళందరి మీద మరి కుట్ర ఖచ్చితంగా చేస్తున్న వాళ్ళు ఎవరంటారు? ఇప్పుడు ఎవరు చేస్తారు తెలుగుదేశం పార్టీ మీద? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చేసేవాళ్ళు ఎవరుంటారు జనరల్‌గా? హ్మ్. దానికేం ప్రత్యేకంగా మనం చెప్పవసరం లే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తర్వాత కూటమి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని ఏదో ఒక రకంగా విడగొట్టాలి. విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో విడిపోము మేము ఇంకో 15 సంవత్సరాల పాటు మేముంటాం, కలిసి ఉంటాం, రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల చెబుతున్నారు. ఓకే. మరి ఇదంతా కానప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాయిస్ వినిపిస్తున్నారో, ఇప్పుడు వాళ్ళని అలాంటి సెలబ్రిటీస్‌ని దెబ్బతీయటానికి ఇలాంటి ఎపిసోడ్స్‌ని తీసుకురావచ్చు. నేను అనుకోవటం ఈ ఇద్దరితోటి ఆగిపోతుంది అనుకోవట్లేదండి నేనైతే మాత్రం. ఓకే. ఖచ్చితంగా ఎవరైతే కొంచెం పేరు మ పేరు కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి గతానికి ఎళ్లి ఎవరినో పట్టుకొచ్చేసి శ్రీనివాసరావు లాంటోళ్ళు, కామేశ్వర్ గారు లాంటోళ్ళు హ్మ్. పట్టుకొచ్చి ఇలా స్ప్రెడ్ చేసేసి వాళ్ళకున్నటువంటి పరువు ప్రతిష్టని భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. నేనైతే అనుకుంటున్నా. లేదంటే 30 సంవత్సరాలకి అసలు ఆయన చెప్పింది నవ్వొస్తది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మానసిక స్థితి కరెక్ట్‌గా లేదేమో అనిపిస్తుంది. నా 100కి 40 100కి 80 మందికి ఏదో ఒక గతం ఉంటదండి. అప్పుడప్పుడే గతం ఉంది కదా! అని చెప్పి పెళ్లయిపోయి వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా ఎన్నో సంవత్సరాలయితే, ఇన్ని సంవత్సరాల తర్వాత నా లవర్ అని చెప్పేసి ఆయన వస్తున్నాడంటే, ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా! క్రిమినల్ చర్యలు వాస్తవంగా. హ్మ్. తీసుకోవాలి గదా! అలాగే కామేశ్వర గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో ఆమె విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి మా ఆయన మా మా ఫస్ట్ నాకు భర్త అని చెప్పి చెప్తున్నారంటే, ఈళ్ళసలు ఏం ఆశించారు? అసలు వీళ్ళ వెనక ఏముంది? ఇన్ని సంవత్సరాల నుంచి తర్వాత బయటికి రావడానికి కారణం ఏంటి? అసలు ఇది ఎలా ఉందంటే చిన్న పిల్లల ఆటలాగా ఉంది జీవితాల మీద. వాళ్ళు ఎంతో అహర్నిశలు శ్రమించేసి వాళ్ళు మొత్తం ఒక తపస్సులాగా చేసుకొని ఒక కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటే,
ఇలాంటి ఎపిసోడ్లు నడిపి వాళ్ళకి లేకుండా చేస్తున్నారంటే, వాళ్ళు ప్రతిపక్షంలో దించేలాగా ప్రయత్నం చేస్తున్నారంటే, ఖచ్చితంగా దీని వెనక కాన్స్పిరసీ ఉందండి. ఈ కాన్స్పిరసీ బయట రావాలి. కాన్స్పిరసీ ఓకే. బయట కుట్ర అనేది బయటకు రావాలి. ఓకే. రాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని ఎపిసోడ్‌లు మనం చూడాల్సి వస్తది ఇలాంటివి. నేను ఓకే. అనుకోవటం. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండి.